హలో గాయ్స్, వెల్కమ్ టు అమ్ముతో ముచ్చట్లు. ఈరోజు నేను చాలా సింపుల్గా అండ్ స్పైసీగా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎలాగో మీరు కూడా చూసేయండి. అండ్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ కర్రీని చేసేయచ్చు. ఎలాగో చూసేద్దామా. ఒక కుక్కర్లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఉల్లిపాయ ముక్కలు రెడీగా కోసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అటు ఇటు కదుపుకొని అందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. సాల్ట్ వేసుకున్నాక కొంచెం ఒకసారి అటు ఇటు కదుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేసుకోవాలి. దానిలోనే కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయ ముక్కలు మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఆ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం కదుపుకున్నాక అటు ఇటు మొత్తం కలిసేలాగా కలిపి ఒక 2 మినిట్స్ వదిలేయాలి. 2 మినిట్స్ వదిలేసినాక అందులో మనం ఆల్రెడీ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కదా మటన్ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసుకొని మటన్ ముక్కలు ఉల్లిపాయలు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి. కారం కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెం తగ్గించుకోండి. నేను స్పైసీ కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. స్పైసీ కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి మొత్తం కారం వేసాక మొత్తం కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర జల్లుకోవాలి. కొత్తిమీర కూడా మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. తిప్పుకొని కుక్కర్కి కొంచెం లైట్గా నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఉంచేయాలి. కరెక్ట్గా 3 విజిల్ రాగానే తీసేయాలి. ఇలా చూస్తున్నారు కదా ఎలా ఉంటుంది. దీనిలో కొంచెం ఉడికినాక ముక్క కొంచెం ఉడికిందా లేదా చూసుకోవాలి. ఉడకపోతే ఒక 2 మినిట్స్ ఉంచండి. ఇలా ఉడికినాక ఇందులో గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పూర్తిగా ఆ గరం మసాలా మొత్తం కర్రీకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక మళ్ళీ ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేయండి. మగ్గనివ్వండి. అలాగే సిమ్లో పెట్టి అలాగే ఉంచేయండి. అలా ఉంచినాక కర్రీ అయితే రెడీ అవ్వడానికి దగ్గరగా ఉంది. అండ్ ఈ కర్రీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయవచ్చు. చాలా సింపుల్గా ఉంది. ఇలా కర్రీ దగ్గర పడంగానే అయిపోయి వచ్చింది కదా, దీనిలో లాస్ట్కి కొత్తిమీర జల్లుకోవాలి. చాలా టేస్ట్ వచ్చింది. ఇలా కొత్తిమీర జల్లి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఆ కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం పైకి మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే సిమ్లోనే అలాగే ఉంచాలి. అలాగే ఉంచి కొంతసేపు అటు ఇటు కలుపుతా మధ్య మధ్యలో కదుపుకుంటా ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. పూర్తిగా ఉడికినాక ఒక 2 మినిట్స్ ఉంచి దించి చూసారుగా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీనిలో ఆనియన్ లెమన్ వేసుకొని తింటే సూపర్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్ముతో ముచ్చట్లు.